హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా ఫ్రైడే బ్లాగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరులో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ముందు రోజు ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇంకా కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అందులోనే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి ఇంకా గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా డైలీ మళ్ళీ అదే బ్రేక్ఫాస్ట్ లాగా పెడితే వాళ్ళైతే తినరు అనేసి నేనైతే ఇలా తనకు ఒక్కని కోసమైనా కూడా ఇలా చేసేసాను. ఇంకా గుంత పొంగనాలు అయితే చాలా ఈజీ ప్రాసెస్, మనకు పెద్ద టైం కూడా పట్టదు. గుంత పొంగనాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించాను. ఇంకా తనైతే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. నార్మల్గా మొలకలు ఉంటాయి కదా, అవే తినేసాను. ఇంకా బాదం అవి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఈసారి అయితే నానబెట్టుకొని తినేసాను. ఇంకా నేనైతే వీడియో ఏం తీయలేదు అప్పుడు. ఇంకా ఇది అయితే బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. టైం వచ్చేసి 11:30 ఆ టైంలో అయితే ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, బీట్రూట్ ఏబీసీ జ్యూస్ అంటారు కదా, అదే చేసుకున్నాను. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఇంకా ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని చేసుకున్నాను. అంతకుముందు ఈ జ్యూస్ చేసుకున్నప్పుడు నా దగ్గర లెమన్స్ లేకుండే. ఇంకా 2 వీక్స్ నుండి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకుంటున్నాను. నార్మల్గా అయితే 10 రూపీస్కి 2 ఇస్తున్నారంట. ఇంకా నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటా అనేసి నాకైతే ఒక 3 అయితే ఇచ్చారు లెమన్స్. ఇంకా అదైతే వడగట్టుకొని తాగుతున్నాను. నార్మల్గా బ్యాలెన్స్ అవుతుంది మంచిగా. యాపిల్ అండ్ లెమన్ ఇవి 2 వేయడం వల్ల బీట్రూట్ జ్యూస్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. మళ్ళీ స్కిన్ కూడా మంచి కలర్ కూడా వస్తుంది మనకి ఈ బీట్రూట్ జ్యూస్ కూడా, అంటే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నేనైతే ఇక్కడ దొండకాయ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఒకవేళ చేసి ఉంటే ఓకే, ఒకవేళ చేయని వాళ్ళు ఉంటే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనం ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. నేను చేయడం ఇది సెకండ్ టైం దొండకాయ ఫ్రైడ్ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ గీ ఉంటుంది కదా, నెయ్యి, అది వేసుకోవాలి. అది వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకు మంచిగా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, బగారాకు, మిరియాలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేస్తే సరిపోతుంది. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా బయటకి పడుతుంది అనేసి అయితే నేనైతే మూత క్లోజ్ చేసేసాను. పచ్చిమిర్చి, ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, టమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అయితే ఇక్కడ నేను 2 తీసుకున్నాను. ఇంకా ఈ 2 అయితే సరిపోతాయి. మనకి ఎక్కువ వేసుకున్నా కూడా పులుపు అయిపోతుంది, అందుకని 2 అయితే సరిపోతుంది అనేసి చేసుకున్నాను. నేనైతే నార్మల్గా 1/2 కిలో దొండకాయలు తీసుకొచ్చాను లాస్ట్ వీకెండ్ సండే రోజు. ఇంకా నేను సాటర్డే చేసేసరికి కొన్ని దొండకాయలు అయితే పండుగ వచ్చాయి, అందుకనేసి అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ఫ్రైడ్ రైస్ అన్నం. ఇంకా ఇదైతే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా దొండకాయలు అనేది మనం కర్రీకి ఎలా వండుకుంటామో సాఫ్ట్ అయిపోవాలి వక్క అనేది, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మూత క్లోజ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే మనకి సాఫ్ట్ అయిపోతాయి. నేను ముందుగానే ఇంకా అన్నం కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మెత్తగా అయితే అస్సలు చేసుకోవద్దు. వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది. అన్నం కూడా కొంచెం అయితే చల్లారనివ్వాలి. మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ అన్నం వేసుకుంటే అది వేడి ఇది వేడికి మెత్తగా అయిపోతుంది అన్నం కూడా. ఇంకా 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు, బట్ ఇలా చేసి ఇస్తే ఎవరైనా కూడా తింటారు. ఇంకా మనం ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి చేసిందైనా కూడా ఇలా రైస్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వక్క చూస్తే బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే మనం కర్డ్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసుకుంటున్నాను. కర్డ్ వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మనమైతే మగ్గించాలి. ఎందుకు అంటే పెరుగు వేసుకున్నాం కాబట్టి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. చూడడానికి మీకు అది కలర్ఫుల్ గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే లైట్ ఫోకసింగ్ మీకు అది ఎక్కువ కెమెరాకి అయితే కనిపిస్తలేదు. నార్మల్ గా అయితే బయటికి తీసి చూస్తే చాలా బాగుంటది. ఇంకా ఇందులో అయితే లాస్ట్ కి ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా అయితే వేసాను. ఇంకా కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. కొత్తిమీర అయితే కొంచెం లేదు, నేను రైతా ప్రిపేర్ చేస్తున్నాను అందుకని అందులో కొంచెం వేద్దాం అనేసి అయితే ఇంకా ఉంచాను.
ఇంకా లాస్ట్కి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. ఇంకా రైస్ మీదనే ఒక 2 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నం కూడా బాగా వేడిగా అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్ అంత మసాలాస్ అంతా కూడా అన్నంకి పట్టుకుంటుంది. దొండకాయ ఫ్రైడ్ రైస్ అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇది మనం బాక్స్లో కానీ ఇంట్లో ఎప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు, డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఇంకా దొండకాయ ఒకేలాగా కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆ అన్నంలోకి రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కర్డ్లోకి క్యారెట్ తురిమి వేసుకున్నాను, ఆనియన్ కొత్తిమీర కలిపి వేసుకున్నాను. ఇంకా అంతే అండి, సింపుల్గా రైతా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మనకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనేసి. కొత్తిమీర, క్యారెట్ వంట కంప్లీట్ అయిపోయేసరికి 1:45 అయింది. ఇంకా నేనైతే లంచ్ అయితే చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ చేశాను కాబట్టి వైట్ రైస్ ఏం లేదు, నేను గుర్తులేదు నాకు తీసుకోవడం కూడా. ఇంకా ఈరోజు అయితే చట్నీ ఏం పెట్టుకొని అయితే తినడం లేదు, డైరెక్ట్ అయితే రైస్ పెట్టుకొని తినేస్తున్నాను. ఇంకా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. గీ వేసుకుంటేనే ఆ టేస్ట్ మనకి నార్మల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఎలా వస్తుందో అలా టేస్ట్ అయితే వస్తుంది, బిర్యానీ లాగా. ఇంకా చూడండి, చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే దొండకాయ ముక్కలన్నీ కూడా పెద్దగా కట్ చేసి ఎందుకు తినాలనిపించదు, అందుకే చిన్న చిన్నగా వక్కలు అయితే కట్ చేసుకున్నాను. నేను తినే ముందు మా హస్బెండ్ కూడా కాల్ చేశాను, కానీ తనైతే లేట్ అవుతుందని చెప్పారు. అంతకుముందు 2-3 డేస్ నేను చాలా లేట్గా అయితే తిన్నాను, 2:33కి. ఇంకా ఈ రోజు అయితే తినేసేయాలి అనేసి అయితే నేను ఈ 3 డేస్ నుండి, మళ్ళీ లాస్ట్ 3 డేస్ నుండి అయితే కొంచెం స్పీడ్గానే తింటున్నాను. 1:45 వరకు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నా లంచ్ అయితే. ఇంకా ఈ రోజు అయితే లాస్ట్ వరకు వీడియో పెట్టాను తినడం అయితే. ఇంకా కొన్ని మధ్య మధ్యలో వాటర్ తాగేస్తూ అయితే తినేస్తున్నాను. లాస్ట్కి చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ కెమెరాలో కలర్ఫుల్గా ఉంది రైస్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే కూడా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా అయితే నచ్చుతుంది. ఇంకా లాస్ట్కి అయితే రైతా పెట్టుకొని అయితే తినేస్తున్నాను. రైతా తోటి కూడా చాలా బాగుంది. నార్మల్గా బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అంటే టేస్ట్ కొంచెం మసాలాస్ వేసుకున్నాం కదా అట్లా అంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారు. మా హస్బెండ్ ఈ రోజు అయితే రాగానే ఏం వంట చేసావు అని అడిగాడు. ఇంకా దొండకాయ టమాటా అనేసరికి అయితే అబ్బో తినడం చాలా కష్టమే ఈరోజు అన్నాడు. బట్ తను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి పళ్ళెంలో ఫ్రైడ్ రైస్ పెట్టేసరికి దొండకాయ టమాటో అన్నావు, ఫ్రైడ్ రైస్ చేసావు కదా అంటే అదే దొండకాయతోటే వేస్ట్ చేశాను అంటే సరే బాగానే ఉంది అనేసి అయితే తిన్నాడు. ఇంకా నేను కూడా చెప్పాను అప్పుడప్పుడు ఇంకా అన్ని కూరగాయలు తింటేనే బెటర్ కదా అనేసి. నార్మల్గా అయితే ఒక సోరకాయ అయితే అస్సలే తినడు, సాంబార్లో కానీ పప్పులో వేస్తే తింటాడు తప్ప అదొక్కటే తినడు. ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి మళ్ళీ రెడీ అయిపోయి వెళ్తున్నాడు. ఇంకా తను వెళ్ళాక ఇక్కడైతే నేను బౌల్స్ అన్ని వాష్ చేసేసుకొని పాలు కూడా వేడి చేసుకుంటున్నాను. 4:35 అవుతుంది. ఆ టైంలో అయితే ఇంకా బయటకు వచ్చి చూస్తే వెదర్ అయితే చాలా బాగుంది. నాకు ఇక్కడ మా రూమ్ దగ్గర అయితే ఈ బాల్కనీ కూడా చాలా ఇష్టం. బయటకి చూస్తే అటు మొత్తం గ్రీనరీగా అయిపోయింది, వర్షం పడుతుంది కదా, వాతావరణం కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంది. అక్కడే ఉండి అయితే చూస్తూ ఉంటాను. నార్మల్గా వంట చేసేటప్పుడు కిచెన్ సైడ్ ఉంటుంది కదా ఆ బాల్కనీ, ఇంకా అక్కడ చూసేసి వచ్చి మళ్ళీ బయటకు అయితే చైర్ వేసుకొని ఇక్కడ పాలు తాగుదాం అనేసి అయితే చైర్ వేసుకున్నాను. బయటకు వచ్చేసి బయట చైర్ వేసుకొని పాలు తాగిన తర్వాత ఇంకా టీవీ కూడా పెట్టుకున్నాను. ఈరోజు టీవీ చూద్దాము అనేసి. ఇంకా బయట చైర్ వేసుకుంటే మాకు బాల్కనీలో టీవీ కూడా బాగా కనిపిస్తుంది. కాసేపు అయితే టీవీ చూసాను. ఇంకా ఇంట్లోకి వచ్చి చూసేసరికి బట్టలు అయితే 2 డేస్ బట్టలు ఉన్నాయి, మడత పెట్టలేదు. ఇంకా అవైతే మడత పెడుతున్నాను. నార్మల్గా బట్టలు పిండినా ఎండేస్తా, వాష్ చేస్తాను, కానీ ఇంకా నాకైతే మడత పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అందుకే 2 డేస్ బట్టలన్నీ ఉంటే మొత్తం ఇంకా రోల్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా సండే హాలిడే ఉంది కాబట్టి సాటర్డే రోజు అయితే కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది, ఎప్పుడైనా లేట్ అవుతుంది. లాస్ట్ సాటర్డే కూడా కొంచెం లేట్గానే వచ్చాడు.
ఇంకా తను వచ్చేసరికి అయితే ఏం డిన్నర్ ప్రిపేర్ చేయాలో అర్థం కాలేదు. ఈ రోజు అయితే ఇంకేం డిన్నర్ అయితే ప్రిపేర్ చేయలేదు. నార్మల్గా రైసే వండాను. ఇంకా అదైతే తిన్నాము. లేటు వచ్చాడు కాబట్టి నాకు కూడా ఏం చేయాలనిపించలేదు. ఏమైంది? పార్టీ చేసుకొని వచ్చింది. ఏం పార్టీ? చాయ్ పార్టీ. చాయ్ పార్టీ ఏడే? మా హస్బెండ్ ఏమన్నారో విన్నారు కదా, పార్టీ చేసుకున్నామంటే నేను నిజంగానే పార్టీ చేసుకున్నారేమో ఈరోజు, మరి అందుకే కొంచెం ఇంకా లేట్ అయిపోయింది అనేసి అనుకున్నాను. నార్మల్గా ఎప్పుడైనా వీకెండ్స్ అంటే లేట్గానే వస్తారనుకున్నాను, కానీ ఇంకా పార్టీ అనేసరికి నిజంగానే చేసుకున్నారు అనుకున్నాను. బట్ చాయ్ పార్టీ చేసుకొని అయితే వచ్చారట. ఇంకా తను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. అంతలోపు అయితే నేను రైస్ అయితే పెట్టాను. ఈ రోజు అయితే ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. లేట్ గా వచ్చేసరికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. అందుకనేసి నేను కూడా లేట్ గానే తిన్నాను. అసలు తినాలనిపించలేదు అంత లేట్ గా తినడం. ఇంకా 7కి 7:30 వరకే తినేస్తాను కదా. ఇంకా ఆ రోజు అట్లా తినేసరికి నాకు అసలు నిజం చెప్పాలంటే ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా నిద్ర మబ్బుతోటే ఉన్నాను నేనైతే. లాస్ట్ వీడియోలో నేనైతే జుట్టు రాలిపోతుంది అనేసి అయితే ఒక చిన్న రెమెడీ అయితే చెప్పాను. మీరు ఎవ్వరు చూడకపోతే ఒకవేళ నా ఛానల్ ఓపెన్ చేసి అయితే చూడండి. అంటే ఈ వీడియోకి ముందు వీడియో అయితే పెట్టాను. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్ కూడా తినేసాము. ఇంకా అంతే అండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.